ముస్లిం గ్రాండ్ లుఫ్తారట, ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో ఎవ్వరితో మాట్లాడలేదని టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయ్యో ఇలాంటిగా ఉరి శిక్ష లేదా మరణ శిక్ష పొందుతున్న వాళ్ళు ఇప్పుడు 59 మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యెమెన్ లో, పాకిస్తాన్ లో ఒక్కరిని ఎవరు వినిపించట్లేదు. ఇదెందుకు పెద్ద న్యూస్ అయిపోయింది? నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా గ్లోబల్ న్యూస్ ఎందుకు అయింది? నిమిషా సిచ్యువేషన్ డిఫరెంట్. పాపం ఆవిడ ఒక బాధితురాలు, దానికి స్టోరీ ఉంది. ఆవిడ ఎన్ని కష్టాలు పడి ఒక డోస్ ఇచ్చి తప్పించుకోవాలనుకొని దొరికిపోయింది. చంపాలని ఆవిడ ఏం చేయలేదు కనుక నేను ఇన్వాల్వ్ అయ్యాను. రెండు అందరూ ఫెయిల్ అయిపోయారని ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఇప్పుడు కరెక్ట్ గా మీడియా చెప్తుంది. ఎప్పుడు నిన్నటి నుంచి ఒక ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఇతర ఛానల్లో, మన తెలుగు ఛానల్లో కూడా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. గ్రాండ్ ముఫ్తార్ 94 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీతో టచ్ లో లేరని పెద్ద స్టోరీ నిన్న ఈరోజు ఎన్డీటీవీ. మిస్గైడ్ చేయకూడదు. కొంతమంది అయితే కోట్లు ఫండ్ తీసుకున్నారట, డబ్బులు కలెక్ట్ చేస్తారట, ఫ్యామిలీకి ₹1 అందలేదు. అందుకనే నిన్న మాది బ్రదర్ చాలా అప్సెట్ అయిపోయి ఎంత డబ్బు ఇచ్చినా మేము క్షమించమని డైరెక్ట్ గా మీడియాకి చెప్పారు. సార్, ఆ కుటుంబంతో మీరు మాట్లాడారా అండి? ఆ బాధిత కుటుంబంతో, అంటే అవతల వ్యక్తి? నేను బాధిత కుటుంబంతో మాట్లాడాను. ఏమన్నారండి? లీడర్స్ తో మాట్లాడాను. ఓకే. ఇంపార్టెంట్ వాళ్ళు ఇక్కడ ఇద్దరే, బాధిత కుటుంబం, హూతీ లీడర్స్. నిమిషాకి తర్వాత తెలుస్తుంది సత్యాలు, లేకపోయినా పర్వాలే, ఆవిడ బ్రతికుండాలి, అందరూ ప్రార్థించారు, అదొకటి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చెప్పండి సార్, నేను ఎందుకు డిమాండ్ చేశాను మోదీ గారిని లేదా ఫారెన్ మినిస్టర్ని లేదా వాళ్ళ గవర్నమెంట్ ని ఒక ట్వీట్ చేయమని, వి సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్ అని. అది చేయకపోతే ఇది నేను చేయలేను, నిమిషాన్ని కాపాడలేను. ఎందుకు అంటే కుటుంబం వీళ్ళెవరిని నమ్మట్లేదు. నెంబర్ 1 చెప్తున్నాను, కుటుంబంతో ఎవరు కాంటాక్ట్ లో లేరు. ఎవరినైతే మహదీ కుటుంబం గురించి నేను చెప్తున్నాను, ఆ కుటుంబంలో 2 భాగాలు అయిపోయి, అందులో ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. ఒకరేమో క్షమిద్దామని నా మాటలు నమ్మి, ఇంకొకరేమో వద్దని 3 రోజుల నుంచి చర్చ, 15, 16, 17, అందుకే 7 రోజులు పొడిగించండి అని అన్నాను. కనీసం 2 లాయర్ ఎవరైతే నిమిషా కొరకు ప్రయాసపడి, పేర్లని నేను వీడియోలో చెప్పాను, మీరు వేయండి, మరలా చెప్పను. ఆ వీడియో మనం ప్లే చేస్తాం సార్. అవును, మీరు చెప్పండి, మీరు ఎందుకంటే మీరు చెప్పేది మనం ప్లే చేస్తాం ఆల్రెడీ. ఆ 40 లక్షలు ఇస్తానని 15 లక్షలు ఇచ్చారు పాపం వాళ్ళ దగ్గర లేకో. నేను నిమిషా కుటుంబాన్ని, హస్బెండ్ గాని మదర్ని గాని బ్లేమ్ చేయని సరికదా, నా పూర్తి మద్దతు ఉందని వారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. మీకేనా నెంబర్ తీసుకుంటే నేను మాట్లాడతాను. నిమిషా మదర్ నెంబర్ గాని, నిమిషా హస్బెండ్ చెన్నైలో ఉన్నారు, 2-3 రోజులు ఆయన వెళ్తున్నారు, ఆయన నెంబర్ గాని ఇస్తే నేనే డైరెక్ట్ గా మాట్లాడి నేను ధైర్యం చెప్తాను. కానీ ఇప్పుడు నా పని నిమిషాకి ధైర్యం చెప్పడం కంటే కాపాడడం ముఖ్యం. నిమిషా ఆల్రెడీ 7-8 సంవత్సరాల నుంచి జైల్లో ఉంది. నిమిషా మదరు ఇప్పుడు 1 ఇయర్ నుంచి సనాలో ఉంది. సో సనా నుంచి నిమిషాన్ని కాపాడాలంటే 2 ఒక కుటుంబం క్షమాభిక్ష పెట్టాలి. ఇప్పుడు ఇష్టపడటం లేదు వాళ్ళు క్షమాభిక్ష పెట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్టోరీలన్నీ రాంగ్. ఇంగ్లీష్ లో చెప్తాను ఇది, ఆల్ ద స్టోరీస్ ఆర్ రాంగ్ అంటిల్ టుడే వాట్ దే కేమ్ సేయింగ్ దట్ ఫ్యామిలీ ఈస్ గివెన్ మనీ, వీ హ్యావ్ మనీ, వీ ఆఫర్డ్ మనీ. ద ఫ్యామిలీ టోల్డ్ మీ nobody offered them money, nobody met with them, nobody given them money. They have not agreed. నేను ఫ్యామిలీనే నమ్ముతాను, ఈ రిపోర్ట్లు నమ్మను. ఓకే. 2, I am believing the government. Pleader in the Supreme Court July 14 said we cannot do anything anymore. We tried because there is no government. But it is wrong. There is a different government. Indian government did not recognize. That is Houthi government. They have a president, they have a leaders, they are fighting for their cause. సార్, అక్కడ ప్రెసిడెంట్ కి లీడర్స్ కి మధ్య సమన్వయం ఉందా అండి? వాళ్ళు మాటలు వింటున్నారా?
మీరు చెప్పిన మాట వాళ్ళు వింటున్నారనే చర్చ జరుగుతుంది. బట్ వాళ్ళలో ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నారండి. యమీన్ దేశాన్ని